హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వాల్. సో ఫ్రెండ్స్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు అలాగే కొత్త రైళ్లను మంజూరు చేయాలని కోరుతూ రైల్వే మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ మరియు కోచ్ డిపోల ఏర్పాటు అంశం చాలా కాలంగా రైల్వే బోర్డు వద్ద పెండింగ్లో ఉందని ఎంపీ తెలియజేయగా త్వరలోనే మంజూరు చేయిస్తానని మంత్రి చెప్పినట్లు ఎంపీ తెలిపారు. అలాగే నిజామాబాద్కు నూతన వందే భారత్ రైలుని కేటాయించాలని, లేదంటే ప్రస్తుతం నాందేడ్ నుంచి ముంబై వరకు నడుస్తున్న వందే భారత్ రైలుని నిజామాబాద్ వరకు పొడిగించాలని ఎంపీ కోరగా, హైదరాబాద్ నుండి నిజామాబాద్ మీదుగా వందే భారత్ రైలుని త్వరలో ప్రారంభిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రానికి ఇప్పటి వరకు సంపర్క్రాంతి రైలు లేదని, దాన్ని మంజూరు చేసి నిజామాబాద్ మీదుగా నడపాలని ఎంపీ అడగ్గా, ఈ రైలు అంశం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే రూట్ ఫైనల్ చేసి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో సేవలందించిన కాజీపేట దాదర్ ఎక్స్ప్రెస్ రైలు చాలా కాలంగా రద్దయిందని, దాన్ని తిరిగి ప్రారంభించాలని ఎంపీ కోరగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. తన పార్లమెంట్ పరిధిలోని ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణ ప్రజలు తిరుపతి వెళ్లేందుకు వీలుగా కరీంనగర్ తిరుపతి రైలుని నిజామాబాద్ వరకు పొడిగించాలని ఎంపీ కోరడం జరిగింది. వరంగల్ నిజామాబాద్ మధ్యలో కొత్తగా మెమూ రైలు లేదా ఇంటర్సిటీ రైలుని ప్రారంభించాలని ఎంపీ కోరడం జరిగింది. అలాగే రాయలసీమ రైలుని బోధన్ వరకు పొడిగించాలని మరియు కాచిగూడ కరీంనగర్ రైలుని పెద్దపల్లి వరకు పొడిగించాలని ఎంపీ అరవింద్ కోరినట్లు సమాచారం. ఇక నూతన రైల్వే లైన్ల విషయానికి వస్తే, ఆర్మూర్ ఆదిలాబాద్, బోధన్ పటాన్చెరు రైల్వే లైన్లను రాబోయే బడ్జెట్లో మంజూరు చేయాలని, వాటికి తగిన నిధులు కేటాయించాలని ఎంపీ కోరగా, వాటి డిపిఆర్ చివరి దశలో ఉందని మంత్రి తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం నాందేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు నడుస్తుందని, మరిన్ని సర్వీసులు పెంచాలని ఎంపీ కోరడం జరిగింది. అలాగే పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో నిజామాబాద్ నుండి శబరిమలకు నూతన రైలుని ప్రారంభించాలని, అలాగే మరిన్ని ప్రత్యేక రైళ్లను తన పార్లమెంట్ పరిధిలో నడపాలని ఎంపీ కోరినట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు మరియు కొత్త రైళ్లను మంజూరు చేయాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లోని ముఖ్యాంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.